మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళారు. నేను పనికి వెళ్ళిపోయాను. తాళమ్మ పక్క వాళ్ళు ఫోన్ చేసిన అమ్మ దీపంతో అమ్మ దీపమ్మ తాళాలు పక్క వాళ్ళకి ఇచ్చాను తీసుకోమ్మా అన్నాను. నేను తీసుకోలేదమ్మా అని చెప్పాను. తీసుకుంటాను అన్నాను అంతే. ఇంకా మరి ఫోన్ చేయలేదు. నేను మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేశాను అంతే. మరి చేయలేదు. రాత్రి కొబ్బరి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేశాను. ఇలా చచ్చిపోయింది పాప అంతే. ఇంకా చివరిసారికి ఎప్పుడు మాట్లాడారు అమ్మ అయితే? ఏం మాట్లాడారు? నేను మధ్యాహ్నం ఎలాగే అమ్మ బాగున్నా అంటే బాగా దిగిపోయమ్మా ఇక వెళ్తాము దర్శనంకి టికెట్కి వెళ్తామమ్మా అని అన్నది. ఆ తాళాలు తీసుకొని లేదమ్మా పక్క వాళ్ళకి ఇచ్చాను అన్నది అంతే. ఇంకేం అనలేదు. సరే అని ఇచ్చాను. చేస్తారు కదా అనుకోని ఇంక చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పుణ్యం కోసం వెళ్తుంటారు భక్తులు. మీ కుమార్తె శాంతికుమారి కూడా ఆ విధంగా అయింది. అయితే పుణ్యం కోసం వెళ్ళి ఈ విధంగా తొక్కిసలాట చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఆయమంతా మాకు లేదు సార్, వాళ్ళకైతే ఏటి ఆధారం లేదు. ఆ పిల్లడు వాళ్ళ నాన్నగారు కూలి పనికి వెళ్తాడు, వాళ్ళ అమ్మ కూలి పనికి వెళ్తుంది. ఒక్కడే కొడుకు. వాళ్ళకి మరి మీరే న్యాయం చేయాలి. మరి ఆ అబ్బాయికి అయితే ఏటి లేదు. మరి వెనక ముందు దీంట్లోనే ఉంటున్నారు. అసలు ఇలాంటి తొక్కిసలాట ఘటన అంటే చాలా వరకు చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలి, పోలీస్ సెక్యూరిటీ ఉండాలి. కానీ మా చెల్లి చచ్చిపోయినప్పుడు కూడా చూపించలేదంట సార్. లోపల పట్టుకుని వెళ్ళిపోయారంట. పట్టుకెళ్ళిపోతే మార్నింగ్ మా చెల్లెల బాబు చూపించండి, ఫోటో చూపించి మా అమ్మ కనబడలేదు అంటే అప్పుడు చూసి చెప్పారంట, బాబు మీ అమ్మ అయితే కాలు ఇరిగింది, హాస్పిటల్ వేసామంటే ఏ హాస్పిటల్ ఎదుగుతుంటే ఏ హాస్పిటల్ అని తిప్పుతున్నారంట. దగ్గరికి వెళ్ళాక మా చెల్లి మీద చష్టమ చేసి ఇలాగ నొక్కుతున్నారంట. ప్రెస్ చేస్తుంటే మా మరిది చూసినప్పటికీ లోపలికి వేస్తారంట రూమ్లోని. వేస్తుంటే చూపించమంటే ఇప్పుడు టైం 12 దగ్గర అయిపోతుంది. ఇప్పుడు దాకా బాడీని చూపించలేదంట సార్ మా మరిదికి మా అబ్బాయికి కూడా. అక్కడ వాళ్ళు ఇంచొని ఆ బాబు ఏడుస్తున్నాడు. వాడికి ఏమీ తెలీదు. వాళ్ళ అమ్మ ముగ్గిసి ఎప్పుడు ఉండలేదు. వాడు ఒక్కడే వాళ్ళిద్దరు అయిపోయారు. అక్కడ ఎవరు ఉంటే కదా వాళ్ళు చూస్తారు. మేము చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు.